హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కథ మళ్ళీ మొదలుకొచ్చినట్టే. వచ్చే ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆడబోయే జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తాడంటూ ప్రకటించిన ఆ జట్టు ఫ్రాంచైజీ ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా గాయపడడం ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కష్టాలకు రెట్టింపు చేసినట్లయింది. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి అతను అందుబాటులో ఉండకపోవచ్చంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కొత్త సారథిని ఎంపిక చేసుకోవాల్సిన దుస్థితి ఎదుర్కొంటుంది. టీం మేనేజ్మెంట్ వల్ల హార్దిక్ పాండ్యా కనుక సీజన్ మొత్తానికి దూరం అయితే మళ్ళీ రోహిత్ శర్మను ఆశ్రయించక తప్పకపోవచ్చు. జట్టును మోస్ట్ సక్సెస్ఫుల్గా టీంగా నడిపిన హిట్ మ్యాన్ను కాదని చివరి నిమిషంలో హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేసుకోవడం, ఇప్పుడు ఇతను గాయం వల్ల తప్పుకోవాల్సి రావడం చకచక సాగిపోయాయి. ఈ పరిమాణాలు రోహిత్ శర్మ అభిమానులు గాల్లో తేలిపోయేలా చేస్తున్నాయి. రోహిత్కు జరిగిన అన్యాయానికి తగిన ప్రతిఫలాన్ని అటు ముంబై ఇండియన్స్ జట్టు, ఇటు హార్దిక్ పాండ్యాకు అనుభవించాల్సి వచ్చిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కర్మ ఈజ్ బ్యాక్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కెప్టెన్సీ పగ్గాలను అందుకోవడానికి రోహిత్ శర్మ అంగీకరించకపోతే పరిస్థితి ఏంటనేది ముంబై ఇండియన్స్ కొంత చిక్కుగా మారింది. ప్రత్యామ్నాయంగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా ఎంపిక చేసుకోవచ్చనే ప్రచారం జరుగుతుంది. గతంలో టీమిండియాకు పార్ట్ టైం కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది బుమ్రాకు. అయితే చూడాలి మరి, హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకోకపోతే రోహిత్ శర్మను లేదా జస్ప్రీత్ బుమ్రాను ట్రై చేస్తారు. అది కేవలం హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ మీదనే ఆధారపడుతుంది.